V9 న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. CITU 18th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు జరుగుతుందని తెలియజేశారు. రేపు డిసెంబర్ 30 CITU ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న మొదటి మహాసభకి గర్వకారణం. ఆ మహాసభలో జయప్రదం చేయడం కోసం ప్రచార గీతాలని తయారు చేశాం. సుద్దాల అశోక్ ఆయనే ఈ CITU మహాసభలకు సంబంధించిన పాట కూడా పాడారు. ఆ పాటని ముందుగా మార్చారు మన ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం అధిపతి జర్నలిజం విభాగం చాలా రోజుల పాటు మీ అందరికీ తయారు చేసినటువంటి ఆయన విశాఖపట్నంలో మీడియా మిత్రులందరికీ గురువు గారు, మొత్తం అందరికీ ఒక రకంగా భావివర్ధన్ గారు ఆయన చేతుల మీదుగా ఆ పాటని రిలీజ్ చేయాలని చెప్పేసి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి, దానికి సంగీతం అందించిన యశ్వకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ పాటను పాడినటువంటి నేను ఈ పాట పాడినందుకు చాలా ఆనందంతో ఈ పాటను మళ్ళా ఒకసారి మీ అందరికి మీడియా సంస్థగా వినిపిస్తున్నాను. ఇక అభ్యుదయానికి సమరమంత ఎదురైనా సిద్ధం అంటున్నది, యుద్ధం చేస్తున్నది, సిద్ధం అంటున్నది, యుద్ధం చేస్తున్నది. CITU జిందాబాద్, CITU జిందాబాద్. థ్యాంక్ యూ సార్. ప్రజల్లోకి తీసుకెళ్లే సమాజానికి కళ్ళు కాళ్ళు మీడియా మిత్రులు, ఈ సమావేశానికి ఎంతమంది వస్తారని నేను భావించలేదు. బహుశా ఈ ఆర్గనైజేషన్ ఉన్న పేరు ప్రదేశాల వల్ల మీరు వచ్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీడియా పూర్తిగా మోడియాగా మారిపోయింది. అద్వానీలు, అదానీలు, అంబానీలు వీళ్లకు భజన చేయడంలో సఫలీకృతమవుతున్నారు తప్ప శ్రామిక వర్గాన్ని పట్టించుకునే పరిస్థితులు ముఖ్యంగా జాతీయ మీడియాకు సంబంధించి లేదు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని నాడు మహాకవి శ్రీశ్రీ చెప్పిన, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అని మరో కవి చెప్పిన, వీరంతా శ్రామిక శక్తిని ప్రజలు తెలుసుకోవాలి, సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఆ పదాలని వాడారు. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది ఒక మంత్రంలాగా అందరూ జపించాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మనకు తాజా ఉదాహరణ ఇక్కడ మన స్టీల్ ప్లాంట్. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. స్టీల్ ప్లాంట్ ఉనికి లేకుండా పోతుంది, స్టీల్ ప్లాంట్ చరిత్రలో కలిసిపోబోతుంది అనుకుంటున్న తరుణంలో కనీసం స్టీల్ ప్లాంట్ గురించి ఒకరిద్దరైనా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుంది మాత్రం CITU లాంటి కార్మిక సంఘాలని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కాకపోతే పాలనలో ఉన్నవారు, పాలిస్తున్నవారు చేయాల్సిన పనులను కార్మిక వర్గాలే చేయడం అనేది ఇప్పుడు మనం సంతోషించాల్సిన అంశం అయినప్పటికీ వాటి పరిష్కార మార్గాలు మాత్రం వాళ్ళ చేతుల్లోనే ఉండటం అనేది దురదృష్టకరం. రాజకీయాలు వెళ్ళదలుచుకోలేదు కానీ ఇక్కడ ఇది రాజకీయ అంశంగా ముడిపడి ఉంది కనుక ముఖ్యంగా స్టీల్ ప్లాంట్. నేను CITU కేంద్రంగా ఒక స్టీల్ ప్లాంట్ చేసిన దానికి CITU దేశంలో ఉన్న ప్రతి ఉద్యమం వెనక కార్మిక శక్తిని ఆ పిడికిళ్ళు బిగించడానికి వాళ్లే చేస్తారు. అది బరియాపాల్ మిజైల్ దానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు 17 విండోస్ ఉద్యమాలు కావచ్చు, వీటన్నిటి వెనక CITU లాంటి కార్మిక సంఘాలు మాత్రమే ఉన్నాయి. ప్రజల పక్షాన పోటీస్తూ అవి ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఒక మీడియా సూత్రం ఒకటి ఉన్నది. బలమైన ప్రతిపక్షం లేని చోట ప్రతిపక్షంగా మీడియా ఉండాలి. ప్రజల గొంతుకై మీడియాని ప్రశ్నిస్తూ ఉండాలి. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇక్కడ మన ప్రతిపక్షమే లేదు. ఉన్నా కూడా ఆ ప్రతిపక్షం
సభల్లో సమావేశాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు, అంటే ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అందుకే మీ మీద ఎక్కువ బాధ్యత పడింది, మీడియా మీద పడింది. సో మీడియా ద్వారా మా సిఐటి లాంటి కార్మిక సంఘాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు వాళ్ళు మాత్రమే ప్రజా సమస్యలను సభలో కానీ, సభ బయట కానీ, ఇంకా ఇతరత్ర సమావేశాల్లో కానీ మాట్లాడే ఒక అవకాశం ఏర్పడింది. విశాఖపట్నానికి వస్తే మనం ఇందాక మీరు కమర్షియల్ ఏదైనా పారిశ్రామిక ప్రాంతం, ఈ పారిశ్రామిక ప్రాంతానికి గుండెకాయ లాంటిది స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ చరిత్ర గురించి నేను చెప్పదలుచుకోలేదు. వర్తమానంలో స్టీల్ ప్లాంట్ పడుతున్న విశాఖ ఉక్కు దుఃఖాన్ని మాత్రమే నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా అమృతరావు గారు దీన్ని ప్రాణాలు పోగొట్టుకుని దీన్ని సాధించుకున్నారు. అలా విశాఖను యూ కెనాట్ ఇమాజిన్ వైజాగ్ వితౌట్ స్టీల్ ప్లాంట్ అనే దాకా మనం వచ్చాం. విశాఖపట్నం పేరు చెప్తే విశాఖ ఉక్కు స్టీల్ సిటీ, ఆ తర్వాత వచ్చింది సిటీ ఆఫ్ డెస్టినీ అలాంటివన్నీ ఆ తర్వాత వచ్చింది. స్టీల్ సిటీ అంటారు, అంటే ఇక్కడున్న కార్మికులకు, ఇక్కడున్న ప్రజలకు ఉక్కు దృక్పథం ఉంది, ఏదైనా సాధించగలిగే సత్తా ఉంది, శక్తి ఉంది అనే ఒక ఇది ప్రపంచానికి తెలుసు. కాకుంటే మన పెద్దలు అనుసరిస్తున్న ఒక మార్గం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు కిల్ ద డాగ్ కాల్ ఇట్ మ్యాడ్ అంటే, ఒక కుక్కను మీరు చంపాలంటే ఆ కుక్కను ఎకాయికి చంపేస్తే విమర్శలు వస్తాయి కనుక దాని మీద పిచ్చి తీయని ముద్ర వేసి చంపేయటం చాలా ఈజీ అని చెప్పి మన పాలకులు భావిస్తున్నారు. దాన్ని మనం స్టీల్ ప్లాంట్ దానికంటే స్టీల్ ప్లాంట్ ని మూసేయాలంటే దాన్ని సిటీ యూనిట్ గా మార్చాలి, దివాలా తీసిన సంస్థగా మార్చాలి. ఆ దివాలా తీయడం ఎలాగా, దాన్ని సహాయ నిరాకరణ చేయాలి. సహాయ నిరాకరణ అంటే ఇక్కడ ఏంటంటే డిస్ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దాకా మనం పెట్టుబడి చేయడం ప్రభుత్వాలు పెట్టుబడి పట్టాయి కదా. సో కాంగ్రెస్ పార్టీని మనం పార్టీ పరంగా కాదు కానీ, బట్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జాతీయకరణ అనేది జరిగింది. ప్రైవేట్ లో ఉన్నదాన్ని పబ్లిక్ లోకి తీసుకొచ్చారు, పబ్లిక్ సంస్థలుగా వాటిని మార్చారు. ఇప్పుడు ఈ ఎన్డీఏ కాషాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తున్నారు. ప్రైవేట్ పరం చేయడానికి నేపథ్యాన్ని కూడా వాళ్ళే సృష్టిస్తున్నారు. ఉదాహరణకు పోస్టర్లు, కార్డులు తీసేశారు, ఆ తర్వాత మొన్న టెలిగ్రామ్ తీసేశారు, ఇప్పుడు రిజిస్టర్ పోస్టింగ్ కూడా తీసేశారు. ఒకటొకటి తీసేసుకుంటూ వెళ్తారు. ఆ తర్వాత లాస్ లో ఉంది అని చెప్పి కొరియర్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలతో కొమ్మక్కైపోయి దీన్ని కూడా ఏ ఆదాయం కొనేస్తారు. అలాగే ఒక్కొక్కరిని రైల్వేస్, ఇప్పుడు మనం వందే భారతం చూసి సంబరపడిపోతున్నాం. వందే భారత్ ట్రైన్ అనేది ఇండియన్ రైల్వేస్ కాదు, అది ప్రైవేట్ది. రాను అవన్నీ బాగున్నాయి మనతో అనిపిస్తారు. నేను చెప్పింది అదే కదా, మామూలు ట్రైన్లు అయితే ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నాయి, అవి సరిగ్గా పనిచేయట్లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి. ఈ వందే భారత్ ట్రైన్ వచ్చిన తర్వాత చాలా చోట్ల యాక్సిడెంట్ అయింది, మీరు గమనించే ఉంటారు. ఆ యాక్సిడెంట్లని కావాలని చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. సో మామూలు ట్రైన్లో ప్రయాణిస్తే యాక్సిడెంట్లు అవుతాయి కనుక ఇప్పుడు వందే భారత్ లాంటి లేకపోతే బుల్లెట్ ట్రైన్ లాంటివి తీసుకొస్తాం, అది డెఫినెట్ గా ప్రైవేట్ లోనే తీసుకుంటారు. ఆ విధంగా దాని ప్రైవేట్, ఎల్ఐసిని ప్రైవేట్ అని చేస్తుంటే మన నరసింహరావు రెడ్డి వాళ్ళు పోరాడి మరి దాన్ని ఎలాగోలా ప్రస్తుతానికైతే ఆపగలిగారు. ఇప్పుడు మళ్ళీ స్టీల్ ప్లాంట్ అయిపోయింది. స్టీల్ ప్లాంట్ని కరోనా సమయంలో స్టీల్ ప్లాంట్ కొన్ని లక్షల ప్రాణాలు కాపాడి ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశంలో ఉన్న అన్ని ఆసుపత్రులకు విశాఖపట్నం నుంచే మన ఆక్సిజన్ ఎక్కడి నుంచే వెళ్ళిందని చాలా మంది చెప్తారు, అది వాస్తవం ఉంటారు. సో అంత గుండెకాయలాగా ఉన్న దీన్ని 2021లో అరుణ్ చౌదరి అని కూడా ఉన్నాడు, మన జాతి వాడు. అరుణ్ చౌదరి అని పెద్ద జర్నలిస్ట్ ఇండియా. అతనికి డిస్ఇన్వెస్టిగేషన్ అనేది ఒక మంత్రిత్వ శాఖను క్రియేట్ చేసి అడిగించారు. ఆయన స్టడీ చేయమన్నారు. ఆయన చెప్పిందంతా ఇదే, ఈ సిటీ నట్లన్నీ మూసేద్దామంటే మనం పెట్టుబడులన్నీ వెనక తీసేసుకుందాం అని చెప్పి ఆయన ఇచ్చాడు ఐడియా. ఆ తర్వాత దాన్ని ఎందుకంటే మనం జర్నలిస్టులు మేధావులు అనుకుంటాం, ఆయన మేధావి ఇచ్చాడంటే ఇది మంచి సలహా అని అనుకుని ఆ తర్వాత దాన్ని అనుసరిస్తూ వచ్చారు. 2021లో పార్లమెంటు సాక్షిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము, అంటే నా షేర్ని వెనక్కి తీసుకోబోతున్నాం, అంటే దాన్ని ప్రైవేటీకరణ చేయబోతున్నాం. అంటే విశాఖపట్నానికి ఇప్పుడు దాకా మనం కొంటున్న బొగ్గు కానీ లేకపోతే ముడిసరుకు అంతా బయట జిల్లా వాటి చోట్ల నుంచో ఎక్కడి నుంచో వస్తుంది కదా, అవి మనకి ఇస్తే లాభాలు. ఒకప్పుడు 650 కోట్లు రికార్డు స్థాయిలో లాభాలు సాధించిన స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 120 కోట్లు 250 కోట్లు నష్టాల్లోకి ఎలా వెళ్తుంది అంటే సహాయ నిరాకరణ. మెల్లమెల్లగా వాళ్ళు ఇవ్వాల్సిన రాయితీలు, వాళ్ళు ఇవ్వాల్సినవన్నీ వెనక్కి తీసుకుని వెళ్తున్నారు, నష్టాల్లోకి వచ్చేసింది. ఇక తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో
ప్రశ్నించాలి. సార్ ఏంటి ఇంత గొప్ప సంస్థ మీరు ఎలా ప్రైవేటీకరణ చేస్తారు అని చెప్పి ప్రశ్నించడానికి మొదలుపెట్టారు 2022లో. ఇప్పుడు కార్మిక సంఘాలు అంటే అట్లాగుతుంది ఒకటి ఇట్లాగుతుంది ఒకటి అన్నట్టు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, 2 ఇంజిన్లు అయితే ఒక ఇంజిన్ బాడీ కానీ 2 ఇంజిన్ మాట్లాడుతున్నారు. ఇట్లా ఒక ఇంజినే పనిచేయట్లేదు. మన డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏలో భాగస్వామి కనుక స్టీల్ ప్లాంట్ గద్దించి సాధించే అవకాశం ఉంది. ప్రక్కన బీహార్లో నితీష్ కుమార్ స్టీల్ ప్లాంట్ కావాలంటే స్టీల్ ప్లాంట్ సంపాదించుకున్నాడు. ఏం కావాలని సంపాదించలేదు. ఎందుకంటే వాళ్ళు కీలకమైన పాత్ర వహిస్తున్నారు మన బీహారు, ఆంధ్రప్రదేశ్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి కారణాలు ఏవో తెలియదు కానీ వాళ్ళు అంతగా గద్దించలేకపోతున్నారు. అది ఒక విధాన నిర్ణయం చెప్తున్నారు. మనకి కలిసి వచ్చిన ఇంకొక అదృష్టం ఏంటంటే, అదృష్టం అంటే మనం వాడడం కానీ, బట్ అవకాశం ఏంటంటే మన రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ గారికి ఉక్కు శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారికి వచ్చింది. సో ఇంకా చాలా ఇది చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. పక్కన ఉన్న ఒరిస్సా వాళ్ళు రైల్వే సహాయ మంత్రి పోస్ట్ వచ్చినా కూడా చిన్న చిన్న స్టేషన్స్ కూడా ఆధునీకరించుకుని అసలు ఒరిస్సా మొత్తం స్టేషన్లన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. చిన్న పోస్ట్ వస్తే మనకి ఈ ఉక్కు శాఖ వచ్చినా కూడా సమస్యల్లో ఉక్కున్నా కూడా ఆయన కూడా మనకు ఇక్కడ పర్యటనకు వచ్చినప్పుడు అదే మాట్లాడుతున్నారు. ఇది పాలసీ నిర్ణయం. ఇక తాజాగా విషయం ఏంటంటే, నేను ప్రజల పక్షాన ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించడానికే పుట్టాను, అసలు రాజకీయాలకు నేను వచ్చింది ప్రశ్నించడానికి అని చెప్పిన ఒక ఆయన సాక్షాత్తు మన డిప్యూటీ సీఎం గారు నిన్న వచ్చారు. రాజకీయాలు కాదు, మళ్ళీ దయచేసి చెప్తున్నాను, ఆయన మాటల నుంచే నేను మాట్లాడుతున్నాను. ఉక్కు ఉద్యమం గురించి ఆయన 3 రోజుల పాటు ఇక్కడ సమావేశాలు నిర్వహించారు. నిర్వహించిన సమావేశంలో మిత్రులు పాత్రికేయ మిత్రులు అడిగినాను, కానీ ఆయన స్వయంగా చెప్తున్నారు విశాఖ ఉక్కుకు సంబంధించి ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఏదో మత సంబంధం అయినట్టు, ఏదో అత్యాచారం జరిగిన సంఘటన అయినట్టు ఉక్కు సమస్య చాలా సున్నితమైన సమస్య. మనం కనుక ఒకవేళ వెళ్తే, ఒక టీం తీసుకుని వెళ్తే వాళ్ళు లాజికల్ మాట్లాడతారు. ఆ లాజికల్ మనదే అని మీకు తెలియదు మాత్రం మిగతా వాళ్ళు కూడా తెలియదా. ఒక కార్మికుడిని, స్టీల్ ప్లాంట్ కార్మికుడిని తీసుకెళ్తే మంత్రి ముందు అదరగొట్టేస్తాడు మొత్తం ఏంటంటే స్టీల్ ప్లాంట్ సమస్య అని. మీకు తెలియకపోతే తెలియనట్టు ఎవరినో అమిత్ షా గారు అని ఆయన్ని కలిశారట. కలిస్తే ఆయన అంతా విని లాజిక్ మాట్లాడుతున్నారంట. ఒక్క మాట అన్నారంట, లుకింగ్ టు ఇట్ అన్నారు. అసలు అది ఒక ఓంకారం లాగా ఆయన నిలబడింది. అసలు అద్భుతమైన పదం చెప్పారు ఆయన మాకు. అసలు ఆ పదానికి అర్థం తెలుసుకో, మనం తీసుకెళ్ళి ఒక అతి ఇస్తే కీప్ ఇట్ దేర్ అంటారు. అదర్వైజ్ రూల్ లిక్విడ్ తీసుకోస్తాం అంటారు. ఆ పదాన్ని నువ్వు ఓంకారంగా భావించి సనాతన ధర్మం అన్నాను కనుక ఓంకారంలోనే వినిపించవచ్చు. కానీ ప్రజల తాలూకు హక్కుల్ని నువ్వు తాకట్టు పెట్టి అలాంటి పదాలను ఎంతకాలం చెప్పి ఎంతకాలం మోసం చేస్తారు మీరు. ఆయన వస్తాడు, ఇంకొక ఆయన మంత్రి, అసలు మంత్రి వస్తాడు, ఉక్కు మంత్రి ఆయన కుమారస్వామి. ఆయన అడిగితే నేను ఇస్తున్నాను మీకు గ్యారంటీ, ప్రైవేటీకరణ అవ్వదు అంటాడు. ఇంక బట్టి ప్రైవేటీకరణ అవుతుందని ఒకటి చెప్తున్నాడు. రీసెంట్ గా మొన్న ఈ అసెంబ్లీ, ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరొకసారి వైవి సుబ్బారెడ్డి గారు అడిగారు, ఏంటి వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే, లిఖితపూర్వకంగా మాట అయితే డినైల్ చేయొచ్చు, లిఖితపూర్వకంగా ఇచ్చాడు. 100% డిజిన్వెస్ట్మెంట్ అనేది మేము ఇంకా విత్డ్రా చేసుకోలేదు, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది అని చెప్పారు. సో అలాంటప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ లాంటివి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక్కడ మనం దగ్గరగా ఉన్నాం కనుక ప్రాక్సిమిటీ అంటాం దాన్ని, మన జర్నలిజంలో మనం ఒక ప్రక్కన దాని గురించి మాట్లాడితే మిగతా వాటి గురించి మాట్లాడచ్చు. అలాంటి పరిశ్రమలు మనకి ఉండకుండా పోతే పారిశ్రామిక వాడవ లేకపోతే పారిశ్రామిక ముఖ్య పట్టణంగా విరాజిల్లుతున్న విశాఖపట్నం పరిస్థితి. సో అందుకే మేమున్నామని CIT లాంటి సంస్థలు జాతీయ స్థాయిలో మీటింగ్ జరగబోతుంది కనుక డిసెంబర్లో. దాని ద్వారానైనా ఒక నేషనల్ వైడ్ గా ఒక వాయిస్ మనం ఇక్కడి నుంచి వినిపించవచ్చామని చెప్పి ఒక ఆశ నాకు. ఈ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజల తరపున పోరాడాలి. ఆ ప్రాంతానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలి. కానీ మన స్థానిక ఎంపీ గారు ఈ మధ్య కాలంలోనే అదే పార్టీకి చెందిన ఇంకొంతమంది ఎంపీలు తీసుకుని సంబంధిత మంత్రి గారిని కలిశారండి. మంత్రి గారిని కలిసి ఆయన మిట్టల్ స్టీల్ ప్లాంట్, జిందాల్ స్టీల్ ప్లాంట్ కడప అవుతుంది కదా, ఈ రెండింటికి సొంత గనులు కేటాయించండి అని చెప్పి ఒక అర్జీ ఇచ్చారంట. అంటే ప్రైవేటీకరణకు మేము అంగీకరిస్తున్నాము. దీనికి కూడా ఒక రహస్యం ఉంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే సంస్థల నుంచి మన కమిషన్ వ్యవస్థ రావు కదా, అదే ప్రైవేట్ అనుకోండి. సో మీరు ఎంత కొంత మార్జిన్ పెట్టుకుని మీరు ప్రైవేట్ ఆధీనంలో సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక వాళ్ళు అడిగారు. లేటెస్ట్ గా జరిగింది, అన్ని పత్రికల్లో వచ్చి ఇక్కడికి వచ్చి అడిగితే మాత్రం ఆఖరికి మన గాజువాకలో ఉండే మా సోదరుడు
పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఇప్పటికీ నేను చెప్తున్నా ప్రైవేటీకరణ అనేది లేనే లేదు అని చెప్తున్నాను. పక్కన చేస్తున్నారా ఈ 3 సంవత్సరాలు సాగదీసి. సో ఇలాగా మౌనంగా ఉంటే సరిపోదు. ఖచ్చితంగా వాటి మీద ఉద్యమం రావాలి. ఆ ఉద్యమం సాధించుకోవడానికి ఎలాగా ఉద్యమం వచ్చిందో ప్రైవేటీకరణను తీసేయడానికి కూడా అలాంటి ఉద్యమం వస్తే తప్ప మళ్ళా మనం మన ఉక్కు మనకి రావడం అనేది సాధ్యం కాదు. దానికి ఈ సిఐటి లాంటి సంస్థలు, వామపక్షాలు ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటాయి, ప్రజల పక్షాలను ప్రశ్నిస్తూ ఉంటాయి. దానికి సంబంధించి జరగబోతున్న ఈ జాతీయ సదస్సులు అత్యంత విజయవంతం కావాలని. ఎందుకంటే ఇలాంటి సదస్సులు విజయవంతం అయితే కాంగ్రెస్ ప్లేనరీలో లేకపోతే మహానాడులో ఇలాంటివి సక్సెస్ అయితే మనకేం రాదు. మళ్ళీ మహా అయితే 5 ఏళ్ళు మోసుకోవడానికి మనం అందరూ రంగం సిద్ధం చేసుకున్నట్టు. కానీ ఇలాంటి సమావేశాలు కనుక విజయవంతం అయితే అది దేశ భవిష్యత్తు. ఎందుకంటే కార్మిక శక్తి లేనిది అసలు ప్రగతి లేదు. మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాము, నగరం చూడండి ఎక్కడ చూసినా 7 అంతస్తుల భవనాలు, 30 అంతస్తుల భవనాలు అంటాం. అంటే నగరీకరణకు అది ఒక ఉదాహరణ అయితే ఆ నగరీకరణలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? కార్మిక శక్తి. సో స్వచ్ఛ భారత్ అని చెప్తున్నాం మనం. ప్రైజులు అవార్డులు ఏమో రాజకీయ నాయకులు లేకపోతే అధికారులు తీసుకుంటారు. ఆ స్వచ్ఛంగా ఉంచేది మాత్రం కార్మికులే. వాళ్ళ